ఒప్పుకోను ఎందుకు పౌలు గారు చేసింది అపోస్తలులకు నియమింపబడినటువంటి బోధ చేసింది మనం చేసేది ఏంటి తీర్పు తీరుస్తలేం వాళ్ళకు యేసు వాక్యంలో ఇట్లుంది వాక్య ప్రకారం చేయము అని తద్వారా ఏం జరుగుతుంది సంఘవాదులు ఏ రకంగా నిర్మించబడాలో ఆ రకంగా నిర్మించబడాలి గోరు వచ్చి ముక్కు మీద ఉన్నారు గోరు ముక్కు మీద ఉన్నారు ఎట్లుంటది కలిగి ఉంటుంది కళ్ళకెళ్ళి ఇంటికి పెరిగినాను ఎట్లుంటది కలిగి ఉంటుంది ఎక్కడ ఉండేది అక్కడ ఉండాలి ఎటు చేసి అటు చేయాలి ఇది తప్పురా అని చెప్పిన రోషన్ గెలవాడే నిలబడ్డా పోలీసు కానిస్టేబుల్ తీసుకున్నాను ఎవరైనా తీసుకుంటారు వర్షం పడతాను అయినా బుక్ తెలవకుండా దాన్ని తెలిసి నిలబడ్డా పోరాడిన వాళ్ళకే అపోస్తలుల బోధ పాడైపోకుండా కాపాడిన వాళ్ళకి జీవ కిరీటం ఇంకపై నా నిమిత్తం జీవ కిరీటం మంచి పోరాటం ఈ పోరాటం అని అపోస్తలుడు అందరికీ చెప్తుంది దేవుడు ఈ పోరాటం నిమిత్తమయ్యే అపోస్తలుడు ప్రపంచ ప్రవక్త సిద్ధాంత స్పష్టీకరణ అనే ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది ఎవరికి కావలసిన సమాధానం వారికి ఇవ్వబడును అని ప్రపంచ ప్రవక్త నిల్చున్నాడు లైవ్ టీవీలో తెలియండి ప్రశ్నలు చెప్తా వాడు పాపం మీరు జన్మతా పాపం లేదండి మరి ఇంకో జన్మ ఎందుకే ఏం వాదిస్తా ఏం చెప్తా మాట్లాడుతున్నాం దీన్ని మనం క్వశ్చన్ చేసినట్టు కాబట్టి మనం వారికి తెలియని విషయాన్ని తెలియజెప్పాలి వినయ విధేయతలు గలవాడైతే వింటాడు వినయ విధేయతలు లేనివాడైతే బాని కట్టిన వాడు దేవదూతలకు సైతం తీర్చగలిగేటువంటి స్థితిలో మనల్ని దేవుడు నిలబెట్టాలంటే వాక్యానుసారమైనటువంటి బోధలో అపోస్తలుల బోధలో అందరినీ పెంచాలి నిలబెట్టాలి స్థిరపరచాలి బలపరచాలి దేవునికి అప్పగించాలి దేవుడు అనుకున్న రూపం వాళ్ళలోనికి తేవాలి ఆ రకంగా తెచ్చుట కొరకే ఈ యొక్క అబద్ధ బోధలన్నీ పెళ్లగించుట కొరకే నీకు ఆఖరి విషయం చెప్పమని పరిశుద్ధాత్మ చెప్తా ఈ విషయం చెప్పకపోతే ఇక్కడ అన్యాయం చేసామని ఎంత సమయం లేదు కానీ చెప్పాలనుకున్నాను ఈ అబద్ధ బోధలన్నీ పెళ్లగించుట కొరకే ఈ అబద్ధ బోధలన్నీ పెళ్లగించి కుకటి వేళ్లతో సహా లేబట్టి సముద్రాగాధంలోనికి విసిరి వేయట కొరకే ప్రపంచ ప్రవక్త నియమించబడ్డాడు ఈ అబద్ధ బోధలన్నీ సరి అయినప్పుడే ఈ అబద్ధ బోధలన్నీ స్పష్టీకరించబడినప్పుడే స్పష్టమైనప్పుడే యేసు ప్రభుల వారు పరలోకం నుండి దిగొస్తాడు అంతవరకు రాడు యేసు ప్రభుల వారు ఎంతవరకు రాడు ఈ బోధలన్నీ ఏం కావాలంట స్పష్టీకరింపబడాలి స్పష్టం కావాలి క్రమపరచబడాలి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 21వ వచనం అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చినని దేవుడు ఆదిలోకి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక నివాసమై ఉండుట ఆవశ్యకము అంటే ఏంటి తెలుసా ఆవశ్యకము అంటే తప్పనిసరి అంతవరకు యేసు పరలోక నివాసమై ఉంటాడు కిందికి రాడు పరలోకంలోనే ఉంటాడు ఎంతవరకు అన్నిటికీ కుదురుబాటు కాలం అని రావాలి అన్నిటికి కుదరచు అందరూ ఒక బోధలోనికి రావాలి అపోస్తలుల బోధలోనికి రావాలి ఈ యొక్క బోధలోనికి వచ్చట కొరకే అహర్నిశలు ప్రవక్త ఏం చేస్తా ఉన్నాడు అహర్నిశలు రేయి మగలు రాత్రి మగలు ఏం చేస్తా ఉన్నాడు ప్రవక్త శ్రమ పడుతూ ఉన్నాడు అన్నా ప్రవక్త అహర్నిశలు ఏం చేస్తా ఉన్నాడు శ్రమ పడుతూ ఉన్నాడు మనం ఇక్కడ బుక్ ఏం చెప్తాను పూటకి ఇంకా తింటాను సమయం కానీ నిద్ర ఉంటుంది మరి ఈ బోధ గురించి ఎవరికి బాధ్యత లేదా అవసరం అయ్యో నా తోటి సహోదరుడు అబద్ధ బోధలో పడి దయ్యాల బోధలో పడి కొట్టుకొని పోతాడు అన్నటువంటి బాధ లేదా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని కదా వాడు అసత్యంలో పడిపోతే ఎక్కడికి పోతాడు నరకంలోనికి పోతాడు నరకంలోనికి వెళ్ళిపోతాడు వాడిని కాపాడాలన్నటువంటి చేసే ప్రయత్నమే ఈ తర్కం వాడిని కాపాడాలని చేసే ప్రయత్నమే ఈ తర్కం కాబట్టి మనం తోచినంత వరకు
మనకు తెలిసినంత వరకు ఎవరినో అసత్యంలో ఉన్న అసత్య బోధలలో ఉన్న వారిని సత్యములోనికి నడిపించటకు ఈ పోరాటం ఆత్మీయ పోరాటం. ఈ పోరాటం గురించే పౌలు గారు ఏం చేసిండ్రు రాశారు. మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇకపై నా వరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. ఇది అందరి కొరకు ఉంచబడి ఉన్నది. కాబట్టి సత్యం కొరకై సత్యము కొరకై రోషము కలిగి ధ్వజమెత్తిన